ఇక ఇట్లా ఉంటుంది అనమాట. మెల్ట్ అవుతుంది బెల్లం అనేది, మెల్ట్ అయ్యి ఇట్లా ఉంటుంది. బెల్లము మెల్ట్ అయిపోతుంది. ముందే మనం మెల్ట్ చేసి పెడితే అస్సలు టేస్ట్ ఉండదు అనమాట. ఓకేనా? క్రిస్పీనెస్ దిగా సౌండ్. అందరికీ నమస్తే, అందరూ బాగున్నారా? ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ గర్జలు చేసుకున్నాం. అబ్బా, మేమైతే తెలంగాణలో గర్జలు అని అంటాము. ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము. మీరు ఏం స్పెషల్ చేసుకున్నారో సంక్రాంతికి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. ఫస్ట్ అయితే 200 grams ఇవి నువ్వులు అనమాట. ఈ నువ్వులు ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. మీకు ఫస్టే అన్ని ఇంగ్రీడియంట్స్ చూపిద్దామని నేను ఇక్కడ అన్ని పెట్టేసిన. ఇవేమో 200 grams పుట్నాలు, ఇదేమో 200 grams ఉప్మా రవ్వ. నేను ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఇదేమో 1/2 కిలో కొబ్బరిలు అనమాట, ఎండు కొబ్బరిలు. నేను అన్ని ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నా. దాంట్లోనే యాలక్కాయలు, కొంచెము సోంపు కూడా వేసేసి ఇట్లా మిక్సీ పట్టి పెట్టినమాట. ఇదేమో కేజీ బెల్లము మరీ పౌడర్ లాగా చేసుకోవద్దనమాట. కొంచెం ఇట్లా గడ్డలు గడ్డలే ఉండాలి. గడ్డలు ఉండడం వల్ల మంచిగా ఉంటాయి గర్జలు అనేవి. మీకేం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ మొత్తం అంతా స్మాష్ అయిపోతే రొచ్చి అయిపోతుంది అనమాట లోపల గర్జలు అనేవి. ఇది గోధుమ పిండి, ఇదేమో మైదా పిండి. రెండు కలుపుతున్నమాట. సమానంగా తీసుకోవాలి పిండి మటుకు, అదైతే గుర్తు పెట్టుకోవాలి. ఈ మొత్తం పిండి ఇట్లా కలుపుకోవాలన్నమాట. పిండి ఫస్టే మనము మెత్తగా పిసుక్కొని 1 గంట సేపు నానబెడితే గర్జలు అనేవి మంచిగా వస్తాయి. అదైతే గుర్తు పెట్టుకోరి. ఈ పిండిలో మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. మరీ ఎక్కువ అవసరం లేదు సాల్ట్. చాలా మంది సాల్ట్ ఎక్కువ వేసేస్తుంటారు. చూస్తున్నారు కదా, 2 చిటికెళ్ళంతనే సాల్ట్ వేసుకుందాము, ఎక్కువ వేసుకోవద్దు. అట్లనే ఇక్కడ కొంచెం నూనె పోసుకుందాము. నూనె పోసుకుంటే ఏంటంటే గర్జలు మంచిగా వస్తాయి అన్నమాట. మెత్తగా వస్తాయి, మంచిగా వస్తాయి. చాలా రోజులైనా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా నూనె పోసి పిసకడం వల్ల పిండి. మంచిగా ఇట్లా కలుపుకోవాలి. నీళ్ళు పోసేసి పిండి విసికి పెట్టాలి. మనం చపాతీ పిండి ఎట్లా విసుకుతామో అట్లా విసికి పెట్టాలి. ఇవి నువ్వులు ఇట్లా ఒక 3 minutes ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద. నువ్వులని ఫ్రై చేసుకొని చల్లారనియాలి. చల్లగా అయిపోవాలి నువ్వులు. చల్లగా అయిపోయాక మిక్సీ పట్టాలన్నమాట పౌడరు. పుట్నాలు కూడా లైట్గా ఫ్రై చేయాలి వాటితో పాటే, మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నువ్వులు అయితే ఫ్రై అయిపోయినాయి. కొంచెం ఫ్రై అయితే చాలు. కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాము. కొంచెం నెయ్యి వేసుకుందాము. 1 స్పూన్ నెయ్యి అయితే మస్తు అయిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా నెయ్యి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని చల్లార పెట్టుకోవాలి. ఏవి కూడా వేడిగా ఉండొద్దు. వేడిగా ఉంటే మళ్ళా బెల్లం అనేది మొత్తము ఇట్లా కరిగిపోయి జిడ్డు అయిపోతుంది. గర్జలు చేయడానికే ఈజీగా ఉండదు అనమాట. బంక అయిపోతుంది. అట్లా అసలు బెల్లం కరగనీయొద్దు. బెల్లం కరగనీయకుండా గడ్డలే ఉంచాలి, చిన్న చిన్న ముక్కలుగా. అదైతే గుర్తుపెట్టుకోరు మీరు. ఇవన్నీ కూడా చల్లార పెట్టాలి. ఒక అర్ధ గంట వరకు చల్లార పెట్టేస్తే మంచిగా కూల్ అయిపోయినాక అప్పుడు కలుపుకోవాలన్నమాట బెల్లం గిట్లా. గర్జలకు మెయిన్ పాయింట్ అదే. ఇవి నువ్వులు వేయించుకున్నాం కదా, చల్లగా అయిపోయినాయి. చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇవి ఇది ఒక బేసన్లో పోసేసుకుందాము. పూర్తిగా చల్లారాలి, అదైతే గుర్తు పెట్టుకోరు మీరు. అట్లనే ఇవి పుట్నాలు కూడా ఉన్నాయి కదా, పుట్నాలు కూడా వేసేద్దాము. పుట్నాలు బరకగా పట్టాలి, మరీ మెత్తటి పౌడర్ వేయకూడదు. పౌడర్ వేసి అంత టేస్ట్ బాగుండదు అనమాట. ఇవి డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్, మీ ఇష్టము. నేనైతే 1 పిడికెడు కాజు, 1 పిడికెడు బాదాం తీసుకుంటున్నా. ఇవి కూడా కొంచెం బరకగా పట్టుకున్నాము.
కొంచెం టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అబ్బా. కొబ్బరి పొడిలా యాలక్కాయలు సోంపు కూడా వేసి ఇట్లా మిక్సీ పట్టేసేయాలబ్బా. అదైతే గుర్తుపెట్టుకోవాలి. నువ్వులు, పుట్నాలు, కొంచెం కాజు, కొంచెం బాదాము అన్నీ ఇట్లా మిక్సీ చేసి ఇది చల్లగా ఉండాలి. అదైతే గుర్తుపెట్టుకోరి. చల్లారాలా మళ్ళా చెప్తున్నా నేను, లేకపోతే బెల్లం అనేది మెల్ట్ అయిపోతుంది. అదైతే గుర్తుపెట్టుకోరబ్బా. ఇక్కడ రవ్వ కూడా చల్లగా అయిపోయింది. రవ్వ కూడా పోసేద్దాము. రవ్వ కొంచెమే తీసుకున్నా నేను. రవ్వ వేయడం వల్ల తేమ ఏమైనా ఉంటే కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంట్లో ఈ కొబ్బరి పొడి కూడా వేసేసుకుందాము. ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి కూడా మిక్స్ చేసుకున్నాం కదా. ఇది ఒకవేళ చల్లగా లేదని అనుకుంటే ఇంకొక 15 మినిట్స్ వదిలేసేది. పూర్తిగా చల్లగా ఉంది నాకైతే. ఇప్పుడు ఇంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం కలుపుకున్నాము. బెల్లము చూస్తున్నారు కదా, ఇట్లా గడ్డలే ఉండాలి బెల్లం అనేది. ఎందుకంటే మెల్ట్ అవుతుంది. ఇది మనము ఫ్రై చేసిన తర్వాత గర్జలు అనేవి మెల్ట్ అయిపోతుంది అన్నమాట. నేను కేజీ బెల్లం వేస్తున్నా, మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోర్రి. ఇది గర్జలకైతే స్టఫింగ్ రెడీ అయిపోయిందబ్బా. ఇట్లా స్టఫింగ్ చేసుకోరి, మస్తు టేస్ట్ ఉంటుంది. మీకు 3 నెలల నుంచి 4 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది ఈ స్టఫింగ్ అనేది. ఇట్లా గడ్డలే ఉండాలి బెల్లం అనేది. అదొకటి గుర్తుపెట్టుకొని మొత్తము. కొంతమంది అయితే జిడ్డుగా ఆరిపోతుంటే అట్లనే కలుపుతారు. అట్లా కలపకూడదు. ఇట్లా గడ్డలే ఉండాలి. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయరి, మస్తు కుదురుతాయి అబ్బా గర్జలు అయితే. పిండి అయితే 1 అవర్ అవుతుంది అబ్బా నానబెట్టి. చూస్తున్నారు కదా, ఇట్లా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి. ఇది కూడా మనము పూర్ణం చేసి పెట్టినాం కదా, ఇట్లా గడ్డలే ఉండాలని చెప్పిన. ఇదైతే మర్చిపోకూరి. ఇట్లా పొడి ఉండాలి పూర్ణం అనేది. గడ్డలు ఉన్నా ఏం ప్రాబ్లం లేదు, ఇట్లనే ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనము ఒకటేసారి 4-5 ఎట్లా చేయాలో చూపిస్తాను నేను. ఇట్లా పెళ్ళిళ్ళకు సారెలు తీసుకుపోతాం అనమాట. గర్జలు, మురుకులు, సకినాలు అన్ని సారెలు తీసుకుపోతాము. అప్పుడు చేసినప్పుడు ఒక 4 కూర్చొని ఇట్లనే చేసుకుంటాం అనమాట. తొందరగా అవుతుంది. ఒక 3 రోజులు 4 రోజులు చేసినామంటే అన్ని పిండి వంటలు అయిపోతాయి. ఇక వడిబియ్యం పోసినప్పుడు సారే కంపల్సరీ తీసుకుపోతాం అబ్బా మేము పెళ్ళిళ్ళల్లో ఆడపిల్లలము. అది చాలా ఇంపార్టెంట్. సారీ అయితే గరిజలు, మురుకులు, లడ్డూలు, కొబ్బరిలు, పసుపు, కుంకుమ అన్నీ తీసుకుపోతాము. గరిజలు అయితే 500, 1000 అట్లా లెక్కబెట్టి తీసుకుపోతాం అనమాట. ఒక్కోసారి 3000 సారే తీసుకుపోతాము, 5000 సారే తీసుకుపోతాము. ఆ సారీ అంతా తీసుకుపోతే అందరికీ పంచుతారబ్బా. ముత్తైదులు వస్తారు కదా అందరి పెళ్ళికి, వాళ్ళందరికీ పంచుతారన్నమాట. మరి ఇది పల్సగా చేసుకోకూడదు, కొంచెం మందమే ఉండాలి. ఎందుకంటే స్టఫింగ్లా మనకు గడ్డలు ఉన్నాయి కదా, బెల్లం గడ్డలు అనేవి మళ్ళీ బయటికి రాకుండా మంచిగా నీట్గా చేసుకోవాలన్నమాట. అయితే ఇట్లా షార్ప్ ఇది మూత ఉంది కదా, ఈ మూతతోటి ఇట్లా చేసేద్దాము. కావాలంటే మీరు పెద్దగా కూడా చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ చూపిద్దామని చేస్తున్నా నేను ఇక్కడ. ఇది ఇట్లా ఉంది కదా, ఇది కొంచెం ఇగో ఇట్లా కొంచెం మందం ఉండాలి లైట్గా, మరీ మందం ఉండొద్దు. ఇంకా జరన్న అయితే వాటర్ పెట్టుకుందాము. ఇట్లా మొత్తం క్లోజ్ చేసినాం కదా, దీని మీద స్పోర్క్ తోటి కూడా చేయొచ్చు. కానీ ఇగో ఇట్లా డిజైన్ చేసుకోరబ్బా, విడిపోకుండా మంచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇట్లా డిజైన్ చేసుకోవాలి. ఇవన్నీ ఎడ్జెస్ మంచిగా ఒత్తుకోవాలి. ఈ గడ్డలు ఉన్నాయి కదా, మంచిగా ఉండదేమో అది ఇది అనుకోకూరి. మనం ఫ్రై చేసినాక ఆ గడ్డలు అనేవి మెల్ట్ అవుతాయి లోపల, ఏం కాదు. మంచిగా స్టఫింగ్ అనేది గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇది క్లోజ్ చేసేది మంచిగా క్లోజ్ చేసుకోవాలి, అదొక్కటైతే గుర్తుపెట్టుకోరి.
ఇట్లా ఉండాలన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోరబ్బా, అన్ని ఇట్లనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఆరినాక కూడా మంచిగా ఫ్రై చేసుకోవచ్చు, మంచిగానే ఉంటుంది ఆరినాక. గర్జాలు అన్నీ అయ్యేసరికి చేసేసరికి 2 hours టైం పట్టింది. 2 kgs పిండి పట్టింది అనమాట. ఇవన్నీ గర్జాలు ఆరిపోవాలి, ఆరిపోతే మంచిగా కాలుతాయి అనమాట. మనం తడి పెట్టి చేస్తున్నాం కదా, అందుకని ఆరిపోవాలి గర్జాలు. 1/2 hour ఆరితే సరిపోతుంది. ఇట్లా ఉండిపోవాలన్నమాట. ఇట్లుంటే 3 months నుండి 6 months వరకు కూడా మనకు ఖరాబ్ కాకుండా ఉంటాయి. ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఆరిపోవాలన్నమాట గర్జాలు. ఇప్పుడు కాల్చుకుందాము. కట్టెలపై అయితే వెలిగించేసిన నేను. ఇప్పుడైతే గర్జాలు కాల్చుకుందాము. ఫస్ట్ గర్జ వేస్తున్నా నేను. దండం పెట్టేసుకొని వేసేసాలన్నమాట. ఆడ రెక్మాల అంటున్నాడమ్మ. ఏమంటలేడు కానీ 2 kgs గర్జలు అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా కొన్నే ఉన్నాయి. ఇవి గర్జలు నిదానంగా మంచిగా ఇట్లా ఎర్రగా కాల్చుకోవాలి. గర్జలు కాల్చేటప్పుడు మెల్లగా నిదానంగా కాల్చుకుంటున్నాయి, చాలా రోజులు నిలువ ఉంటాయి. ఇవి కాల్చిన తర్వాత కూడా కొద్దిసేపు ఆరబెట్టాలన్నమాట. ఫ్యాన్ గాలికి ఒక 2 hours ఆరబెట్టాలి, తర్వాతనే డబ్బాలకు ఎట్టాలి. ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి, కాలుస్తున్నా నేను. ఈ 2 వాయిలు అయితే అయిపోతాయి అన్నమాట. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయరబ్బా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి.